ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంకొకళ్ళ భార్య అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకోమంటావు పారు? అరే దా సౌత్ బ్రదరు దా. నేను నీకు సౌత్ పడుతున్నా, నిన్ను చంపేస్తాను, బయట నిన్ను. మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి, ఆయనే అనొద్దు. ఏంటి ఏంటి వీడు నీకు ఆయన అయిపోయాడా? మీరు భర్త అయితే ఆయన ఎక్స్, ఆయన ఎక్స్ అయితే నేను జెండా. మాది 5 జన్మల బంధం. అయ్యి బాబోయ్, అరే నీ పొద్దు కత్తుంటావురా, దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. ఒరే నీకు దండం పెడతాను రా, సౌతి బ్రదర్ 10 సార్లు పిలవకురా, పై ప్రాణాలు పైన పోయినట్టున్నారా, నీకు దండం పెడతాను రే. సరే బెదరు, నువ్వేమన్నా అనాలనుకుంటే నన్నను, కానీ నా పారును మాత్రం ఏమి అన. నువ్వు కూడా పారనే పిలుస్తున్నావురా? అవును బెదరు, దాన్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఓహో, అలా డిసైడ్ అయిపోయారు ఇద్దరు? అవును, పారును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే ఎక్కువ ఉంది. అలాగా? అవును. 2 అడుగులు కిందకైనా ఆయన? అలాగే 2 అడుగులు అయి చాలు. వస్తా వెళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్లకొస్తా, కోస్తా నీ పీక కోస్తా. చూస్తానంటే నువ్వు పద లోపలికి, తప్పుతా నిన్ను, అసలు నిన్ను పద. ఒరే దరిద్రుడా, నీ పెట్టరా? రేపు నువ్వు లేనప్పుడు వచ్చి తీసుకెళ్తానే సౌత్ బెదరు. నిన్ను చంపుతా, నిన్ను చంపి పాట పెట్టా. నా ఆస్తి అంతా నీ చేతిలో పెట్టేశాను. మనం కొత్తగా మొదలు పెట్టబోయే వ్యాపారానికి నీ పేరు నా పేరు కలిపి పెడదామే. తమ్మయ్య బ్రేక్ అని పెడదామా, బ్రేక్ తమ్మయ్య అని పెడదామా? తమ్మయ్య బ్రేకే. మీ అన్నయ్య బంజరు భూములు ఇచ్చి మోసం చేశాడు. ఏంటా నువ్వు వండిది? నేను కాదండి, ఇడిగో ఈయన అంటున్నాడు. ఎగువ భూములేమో నీరు లేక పనిచేయవంట, దిగువ భూములేమో ఉప్పు నీరు కనుక పనిచేయవంట. 1 ఎకరం మాత్రం పనిచేస్తుంది. పోన్లే, అది కూడా ఇప్పుడు కాదండి, మనం చచ్చాక పాతి పెట్టడానికి శ్మశానం అండి అది. పనికిరాని బంజరు భూములు ఇచ్చి నిన్ను మోసం చేశాడన్నమాట మీ అన్నయ్య. మోసం చేసింది ఆయన్ని కాదు. ఓయ్ సత్యమూర్తి, నిన్ను, లేకపోతే జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్న భూమిని అంత తేలిగ్గా నీ చేతికి అందరిస్తానా? ఏ రోజైతే నువ్వు వాడిని బుట్టలో వేసుకున్నావో ఆ రోజున ఈ పనికి మాలిన భూములని ఆడి పేరును రాశాను. బ్రేకు, మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తావా లేదా? ఒరే తప్పురా, తల్లి లాంటిది, దండం పెట్టుకో. తెల్లా నీ మధ్యలో కాలం ఉండేటప్పుడు బతికిపోయారు, లేకపోతే మీ ఇద్దరు నరికి తప్పులు పెట్టేవాడిని. ఏంటి బాధపడుతున్నానంటే? ఏమండి, 2 రోజులుగా కనిపించడం లేదండి. ఎవరు? ఆయనే ఎక్స్ గారు. ఎక్సా అంటే ఆ దున్నపోతుగాడేనా? ఓరేని, వాడు నా పాలిట ఫాక్స్ గాడే. వాడి పేరుతో ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను. ఊరుకోండి, మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే, మనం అసలు ఏమి చెయ్యకపోవటం. పద చెప్తా, పద. ఏమంటే తిలక్ గారు, తొందరగా వస్తారా? ఇవాళ శివరాత్రి కంటిన్యూస్ షోస్ వేయాలి. నేను అదే పని మీద ఉన్నా. వేసుకో, నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా. ఇప్పుడు మగోళ్ళని నిరూపించా. నేను తండ్రిని కాబోతున్నాను. నా పెళ్ళం గర్భవతయింది, నా కొడుకు పుట్టబోతున్నాడు. ఎలా? చిలగ్గాడి పెళ్ళం గర్భవతయింది కదా. ఆహా, అదృష్టవంతుడు అంటే నువ్వే అన్నదే. నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలిరా. వద్దు, నీలాంటి కొడుకు నాకొద్దు. అమ్మా దేవుడా. ఎవరే ఈ మిస్టర్ ఇండియా? మిస్టర్ ఇండియా కాదే, మిస్టర్ ఏషియా. ఎక్కడో చూసినట్టుంది కదూ? ఎక్కడో చూసినట్టుందా? ఈ ముఖం ఈ ప్రాంతంలో ఎక్కడ కనబడదు. మీరు బయలుదేరండి, నేను వస్తాను. బయలుదేరండి. చూపులేంటో నాయనా, టోల్గేట్ లా కాలు చాపుకొని ఏం చేస్తున్నా నాయనా? కనబట్టర్లా, కండలకి నూనె పట్టిస్తున్నా. ఈ పని చేయడానికి ఇంటి వెనకాల చేయొచ్చు కదా. తిన్నదేనా అరుగుద్ది, కాస్త తోట పని చేయి. మీ అల్లుడిని మేమేం తినేయంలే. అల్లుడా? మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు. మరి అతనెవరు? ఇతను తోటమాలి. ప్రియా, త్వరగా కాఫీ తీసుకురా. ఏమండి, ఈ పనులన్నీ మీరు చేయాలా? చూడండి ఎంత చెమట పట్టిందో. అబ్బా ఉండండి.
అదేమిటే మీ అమ్మాయి వాడికి కాఫీ తాగించడం ఆ చెమట తొడవటం అది ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగారు కదా అందుకే చనువుగా చూస్తుంది ఇంకేం లేదు కార్డ్స్ ఆడడానికి టైం అయింది బయలుదేరండి ఆ ఎత్తు పొడుగు చూస్తుంటే అచ్చు నా సింగం లాగానే ఉన్నాడు ఏంటి అలా చూస్తున్నారు? ఈ తోటంతా నువ్వే మెయింటైన్ చేస్తున్నావా ఏ అసలు మా వంశమే తోటమాలి వంశం. అయ్యో కర్మ నీ పేరేంటి సింగనాదం. అందరూ సింగం సింగం అంటారు. ఆ, సింగం జయా కార్డ్స్ ఆడడానికి టైం అవుతుంది కదా అందుకే బాయ్ సీ యూ బాయ్ సీ యూ జయా రా బయలుదేరే టైం అవుతుంది చంపేస్తాను నిన్ను కాదు నువ్వు బయలుదేరు బ్రేకు త్వరగా రా, క్లబ్కి వెళ్దాం. రే దాన్ని క్లబ్కి రమ్మంటావా? అది ఎవరనుకున్నావు? నిప్పు. వింటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? సినిమాకి వెళ్దామా విన్నావా? దా. ఎక్కడికి రేయ్ ఇప్పుడు బ్రేక్ అడ్రస్ మారిందిరా. నువ్వెవడు దాని అడ్రస్ మార్చడానికి? ఎవరు చదవా కానికి పనికిరావు. బ్రేకు చూసావా ఎలా కొడుతున్నాడు? అతను కాబట్టి చేత్తో కొట్టాడు నేనైతేనా చెప్పుతో కొట్టేదాన్ని అర్చన చేయండి. నాకు అర్చన చేయండి. నక్షత్రం రోహిణి. నాది రోహిణియే. పేరు పారు. వారు భర్త పేరు తిలక్. ఆ, తిలక్. అవును బెదరు, ఏది ఏమైనా ఈ జన్మకు పారు నీ భార్యే. నేను పరాయి మగాన్ని. ఆమె గర్భవతి అయ్యాక కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటే నేను మనిషిని కాదు. మీ ఆవిడ 12 బిడ్డను కనాలి. మీరు సుఖంగా కాపురం చేసుకోవాలి. నువ్వు తెలియక చేసినా తెలియక చేసినా నాకు మంచి జరిగింది. థ్యాంక్స్ రామయ్య. అసలు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు. 7 జన్మల ఫిట్టింగ్ పెట్టింది నేనే. చూసాక కూడా మీరు ఇక్కడ ఎందుకున్నారు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు మా నాన్నకి దూరమై నేనెలాగూ సుఖంగా లేను. నువ్వైనా మీ అమ్మ దగ్గర సుఖంగా ఉండాలని. లేదండి కోడలి సుఖం కోసం కావాలని కొడుకుని దూరం చేసుకున్న గొప్ప తండ్రి మీ నాన్న. నా మొగుడిని అవమానించిన ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వెళ్తున్నాను. ఎవరు రమ్మంటే వచ్చావు? వెళుతున్నాను అంటే నేను బాధపడ్డానికి. ఓహో గుడ్ బై. అదేంటమ్మా ఎంతో ఆశతో కూతుర్ని అల్లుడిని పిలిపించుకొని మీరే దూరం చేసుకుంటున్నారు? ఆడదాని చోటు ఎప్పటికైనా అత్తగారింట్లోనే కానీ పుట్టింట్లో కాదు. తండ్రి కొడుకుల్ని దూరం చేసిందన్న పాపం నా కూతురికి రాకూడదు. సరే ముందు మీరు డాక్టర్ గారిని తీసుకెళ్ళండి. తొందరగా బండి కట్టు. ఎలా ఉంది డాక్టర్ బాబు? బాబు గారు అని మిమ్మల్నే కవరిస్తుంది. బహుశా ఆఖరి చూపే కావచ్చండి. కొరువు పెట్టడానికి కొడుకున్నా అనాథగా పోతున్నాను. అయినా నాకు బాధ లేదు. వాడు అభాశుభం తెలియని అమాయకుడు బాబు గారు. వాడిని దయచేసి మీకు దూరంగా ఉంచొద్దు. వాడు ఎప్పటికైనా మీ బిడ్డే. వాడు మీ బిడ్డ. బాబు గారు ఎవరికన్నా కబురు చేయాలండి? ఆవిడకి ఎవరు లేరు. చెయ్యాల్సినవన్నీ నేనే చెయ్యాలి. బాబు తలకొరువు పెట్టేదెవరు? నేనే. ఒకసారి వీడింటికి వెళ్ళి అనాథగా బతకడం చూశాను నాన్న. ముష్టి కుండలిచ్చి మా నాన్న దగ్గర డబ్బు గుంజుతుందా? ఎక్కడా అది? ఎవరా లోపల? బాబు రండి బాబు.
లోనికి రండి బాబు. రా బాబు, కూర్చో. అయ్యయ్యో, నిన్ను కూర్చోబెట్టడానికి కూడా ఏం లేదు బాబు. మీరొక్కరేనా? మీకెవరు లేరా? లేరు బాబు. బాబాయ్ అనవసరంగా రెచ్చగొట్టాడే. తీసుకో బాబు. రండమ్మా, కూర్చోండి కూర్చోండి. ఆ, అయ్ సున్నుండలు నాకిష్టం మీకెలా తెలుసు? ఆ? ఆహా, పిన్ని చేసినట్టే ఉన్నాయి. అయ్యో, రక్తం. నీ రక్తం అనుకున్నాను. నా రక్తమే బాబు. తలకరువు పెట్టేందుకు కూడా ఎవరు లేరని చెప్పింది. ఆమె బతుకున్నప్పుడు మంచి చెడ్డ నువ్వేగా చూసింది. నీ కొడుగ్గా తలకరువు పెట్టడంలో తప్పేమీ లేదు కదా నాన్న. నువ్వు చేయాల్సింది చేశావు. ఏది ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. నా చోటు ఎక్కడో తెలుసుకుని వచ్చేసారు మావయ్య. నన్ను క్షమించండి. ఆగండి ఏంటా తొందర? నా ఎదురుకుంటా చెప్పులు వేసుకొని తిరగడానికి భయపడేవాడు ఇప్పుడు నా ముఖం మీద బీడిపో వదులుతావు అనమాట. ఒరేయ్, బీడిపోక పడట్లేదు అనుకుంటారా పాపం? రేపు సీరియట్లు కాదు. మనసులు మారాలి కదండి. రేపో మాపో మన గ్రామం దత్తత గ్రామం అయిపోద్ది. బ్యాంకుల రుణాలు వచ్చేస్తాయి. అప్పుడు మన ఇద్దరిలో ఒకటే కదండి. ఎలాగవుద్దో చూద్దాంరా. ఎలాగవడం ఏంటండి, అన్ని పూర్తి అయిపోయాయి. కలెక్టర్ గారు సంతకం పెట్టడం ఒక్కటే మిగిలింది. ఎలా పెడతాడో చూస్తాను. కొంపదీసి పెనుకని దొంగతనం చేస్తారండి. వాడి చెవిలో పువ్వు నేను పెడదాం అనుకుంటే నా చెవిలోనే కాయ పెట్టాడే. మీరు ఇలాగే ఉంటే రేపు మీ నెత్తిన చెట్టు పీకి పెట్టినా పెట్టేస్తాడు. ఇక లాభం లేదు. వాడికి ఆర్తం ఇవ్వాల్సిందే. అగ్గిపోలేదుగో వీడా ఆ ముద్దు కృష్ణ దశరథరావు కొడుకు కాదంట. రే, వీడికి 10,000. అలాగే. ఎందుకురా ఊరికే తొందరపడిపోతారు? ఇది గవర్నమెంట్ వాళ్ళతో పని. ఇయాలో రేపు కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి కాగితాలు వస్తాయి. అవి రాగానే మీరు అడిగినవన్నీ జరిగిపోతాయి. మీరు వెళ్ళండి. ఓసారి ఇలా వస్తావా? అన్నయ్య, మన ఊరిని దత్తత గ్రామం చేయరంట. ఎవడరా? ఎవడా మాట ఉంది? కలెక్టర్ ఫైల్ మీద సంతకం చేయకుండా తన దగ్గర ఉంచుకున్నాడు. ఇదేంటి సార్ అని అడగబోతే ప్యూన్తో బయటికి గెలిచాడు మా ఇద్దరిని. నిన్నటిదాకా ఆ రుణాలు ఇస్తాం ఈ రుణాలు ఇస్తాం ఎందుకు అసలు చూపించారు? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు ఆపేశారు తెలుసుకో. మీరు పేదోళ్ళంతా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఉన్నట్టుండి మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? స్వార్థం. నాకు ముద్దు కృష్ణ కావాలి. నా కొడుక? నీ కొడుక? ఎలా? ఎలా అంటే 25 ఏళ్ళు పెంచితే నీ కొడుకు అయిపోతాడా? నా కోడొచ్చి నీ ఇంట్లో గుడ్డు పెట్టింది, నీ గుడ్డు అయిపోతుందా? 25 ఏళ్ళుగా నా కొడుకు కోసం వెతుకుతున్నాను. అయిన వాళ్ళన్న నేను పోగొట్టుకుని అనాథనయ్యాను. నాకు తలగొరువు పెట్టడానికి నా కొడుకు నాకు కావాలి. బాబు గారు, తప్ప నాకు వేరే గత్యంతరం లేదు. ఊరు బాగు కోరుకున్నవాడు అయితే నా కొడుకు నాకు అప్పగించు. అంతా మీ చేతిలో ఉంది.
మీ ఊరిని ప్రజల్ని బాగు చేసుకోవడానికి మీకు ఈరో అవకాశం. మీ ఊరిని ఉత్తమ గ్రామంగా ఎన్నుకొని దత్తత గ్రామంగా నేను మార్చాలంటే మీరు నా కొడుకు నాకు అప్పచెప్పాలి. కలెక్టర్ గారు అన్నిటికీ ఒప్పుకున్నారా అయ్యా? నాకు చక్రాలు పండిస్తారా బాబు? అంతా మీ చేతిలోనే ఉంది బాబు. దండాలు బాబు, బాబు, దండాలండి, దండాలు బాబు. కలెక్టర్ గారే అన్నారు బాబు, ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ చేసి పెడతానన్నారు. చల్లగా ఉండాలండి. ఏమిటిది? పార్వతమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు దేవుడి ముందు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. అబ్బాయి గారు వచ్చిందిరా? వచ్చేసాను. ఇక మా నాన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. బొడ్డూడని పసిబిడ్డని తీసుకొచ్చి తల్లి తండ్రి అన్నీ మీరే అయి పెంచారే. ఇప్పుడు ఎవరినో చూపించి ఆయనే నీ కన్న తండ్రి అంటే వాడు భరించగలడా బావగారు? రండి డాక్టర్ గారు రండి. జాగ్రత్త బాబాయ్, పడకొచ్చేయి. కొంచెం వాటర్ కావాలి. ప్రియా మంచినీళ్ళు తీసురా. నానా, ఆయన ఎవరో తెలుసా? జిల్లా కలెక్టర్ గారు. గుండె జబ్బు మనిషి, మైకం వచ్చి రోడ్డు మీద పడ్డారు పాపం. సమయానికి మీరు చూసి తీసుకురావటం చాలా మంచిదైంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. ఎవరి బిడ్డవో కానీ కన్న బిడ్డలా కాపాడావు బాబు. బాబు బాబు రండి, హాస్పిటల్కి వెళ్ళొద్దాం. రండి. వద్దు బాబు, అక్కర్లేదు. రండి. అరే పర్వాలేదు, రండి. నానా, కలెక్టర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళొస్తా. అమ్మా, దేవుడు చాలా గొప్పోడమ్మా. చూసావా తండ్రి కొడుకుని ఎలా కలిపేశాడు? అదేనమ్మా రక్త సంబంధం అంటే. అమ్మా రత్న, ఎంతైనా కన్న తండ్రేనమ్మా. పెంచినోడు. పిన్ని, నాన్నెక్కడా? ఊరందరి సమస్యలకి తీర్పులు చెప్పే మీ నాన్న తన సమస్యకి తీర్పు ఏమిటో తెలియక బాధపడుతున్నారు బాబు. సమస్య ఏమిటిది? అది చెప్పు నాన్నా. పక్క వాళ్ళ చెట్టు నుంచి ఒక కొబ్బరికాయ మన దొడ్లో పడింది. వాళ్ళు ఇచ్చేయమంటున్నారు. ఓ, ఇంతేనా? ఇచ్చేయచ్చుగా. అదే ఎలా ఇవ్వాలా అని. ఎలా ఏంటి నాన్న? అవును, పక్కింటి వాళ్ళ కొబ్బరి చెట్టు చచ్చిపోయి చాలా రోజులైంది కదా. ఆ చెట్టుగా వచ్చి మందట్లో ఎప్పుడు పడింది? 25 ఏళ్ల క్రితం. 25 ఏళ్ల క్రితమా? అవును, మన దొడ్లో పడ్డ ఆ కాయిది నువ్వే. ఆ చెట్టు మొన్న నువ్వు తల కొరివి పెట్టిన ఆ తల్లి. ఆ చెట్టుకి హక్కుదారుడు ఈ రోజు నువ్వు కాపాడిన కలెక్టర్ గారు. వచ్చేసావు బాబు. వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకో. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, నాతో రా. రా బాబు. ఏంటి దత్తత గ్రామం చేయడానికి కలెక్టర్ ఒప్పుకున్నాడా? 40 ఏళ్ల నా రాజకీయ చరిత్రను 4 సంవత్సరాలు పలుకుబడితో సమాధి చేశాడు. ఉన్న ఒక్క అస్త్రం ఆ కలెక్టర్ అనుకుంటే వాడిని కూడా వాడి వైపే లాక్కున్నాడు. వీళ్ళని ఇలాగే వదిలిస్తే నేను కట్టుకున్న పునాదులే నాకు సమాధులుగా మారతాయి. రేయ్, కలెక్టర్ కొడుగ్గా ముద్దు కృష్ణ ప్రాణాలతో ఈ ఊర్లో అడుగు పెట్టడానికే వీల్లేదురా. మా ఊరి మీద మీరు చూపిస్తున్న శ్రద్ధకి చాలా థ్యాంక్స్ కలెక్టర్ గారు. నీకు నేను కలెక్టర్ అండి బాబు. నాన్న అని పిలు. కనిపించిన ప్రతి ఆడదాన్ని అమ్మ అని పిలవచ్చండి, కానీ
మగాళ్ళందరినీ నాన్న అని పిలవలేం కదండి, ఒక్కరిని పిలవగలం. ఆ ఒక్కడిని నేనే బాబు. ఎవరా దారి కట్టంగా మొదలుపెట్టింది? నువ్వే కాదురా, ఆ యముడు వచ్చినా సరే నేను బతికుండగా నా కొడుకు మీద ఏగ వాళ్ళని. ఇంకా నీ కొడుకేంట్రా? వాడు కలెక్టర్ కొడుకని ఊరందరికీ తెలిసిపోయింది. నా రక్తాన్ని పంచుకున్నాడు పుట్టకపోయినా ఆళ్ళలో ఉన్న ప్రతి రక్త బొట్టు నేను పెంచానురా. నేను బతికి ఉన్నంత వరకు ఆడి ఒంట్లోంచి ఒక్క రక్త బొట్టు కూడా నేల మీద పడినవరా. మీరు తెలివి తప్పి రోడ్డు మీద పడున్నప్పుడు మీ మీద జాలి పుట్టింది. మీరే కలెక్టర్ గారని తెలిసినప్పుడు మీ మీద ఎంతో గౌరవం పుట్టింది. కానీ మీరే నా తండ్రిని తెలిసినప్పుడు మీ మీద అసహ్యం పుట్టింది, మిమ్మల్ని చంపాలంత ద్వేషం పుట్టింది. నేను నీ కన్ను తండ్రిని. కన్న తండ్రా? అసలు ఆ మాట ఎవడు కనిపెట్టింది? నువ్వు నన్ను కన్నావా? పోనీ పెంచావా? పోషించావా? అసలు నువ్వేం చేశావు నాకు? నా తల్లికి ఎప్పుడు మొగుడు కావాలో అప్పుడు నువ్వు దొరకలేదు. ఒక కొడుకు ఎప్పుడు తండ్రి అవసరమో అప్పుడు నువ్వు దొరకలేదు. నా కన్న తల్లి నా కళ్ళ ముందే 25 ఏళ్ళు తిరిగిన అమ్మా అని పిలవలేని గతి పట్టింది. అంటే నువ్వు నా దగ్గర ఉండటానికి రాలేదన్నమాట. ఉంటాను. ఎందుకో తెలుసా? మా నాన్న చెప్పారు కనుక. మా నాన్న చెప్పారు కనుక. కానీ ఆ పిలుపు ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాదు. నేను నీ కొబ్బరి చెట్టు కాయనే, కానీ పడిందక్కడ, పాతుకున్నదక్కడ, 25 ఏళ్ళు చెట్టుగా పెరిగిందక్కడ. ఆ చెట్టు నీ దగ్గరికి రావాలి అంటే దాన్ని నరికి చంపి తెచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. రండ్రా. నా బిడ్డ చేయొద్దు, నా బిడ్డ నేను చేయొద్దు. ఇక లాభం లేదురా, వినేసేయండి. నీ రక్తమేనా? నన్ను ఎవరు వేరు చేయలేరు.
ఇదంతా నేను చేయడానికి కారణం ఓ తండ్రి ఓ కొడుకు. ఈ తండ్రి కొడుకులు మీ ఊరి వాళ్ళు కావటం మీ అందరి అదృష్టం. నాన్నని ఒక్కడే పిలవగలని చెప్పాను. ఆ ఒక్కడు ఏదే బాబు ఏదే. కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి. అది అనుబంధమో రుణబంధమో దేవుడికే తెలియాలంట. కొండ మీద పొద్దు కొడుకు గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి.